హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు సండే మార్నింగ్, టైం అరౌండ్ 7:30 అయింది. ఇంకా మా హస్బెండ్, మా పాప ఎవరూ లేవలేదు. నేను 7కి లేచి లెమన్ వాటర్ తాగేశాను. సండే కదా, ఈరోజు పూరి చేద్దామని అనుకుంటే ఇంట్లో చూస్తే పొటాటోస్ అయిపోయాయి. ఇంకా జెప్టోలో ఆర్డర్ పెట్టేశాను. కొరియర్ బాయ్ బిల్ కొట్టేసరికి ఇంకా ఇద్దరూ లేచారు. నేను ఇక్కడ పొటాటోస్తో పాటు లెమన్ కూడా అయిపోవచ్చిందని అవి కూడా ఆర్డర్ చేశాను. ఇంకా లెమన్ని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు కర్రీ కోసం పొటాటోస్ని బాగా క్లీన్ చేసి కట్ చేసి ఓవెన్లో పెడుతున్నాను. పొటాటోస్ని ఓవెన్లో పెడితే చాలా తొందరగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఎలాగో గ్యాస్ షార్టేజ్ కాబట్టి ఇలా ఓవెన్లో కూడా మనం ప్రిప్స్ చేసుకుంటే టైము సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు కర్రీ కోసం ఆనియన్స్ అండ్ టొమాటో కట్ చేస్తున్నాను. చాపర్ అయితే కొంచెం సన్నగా ఇంకా నీట్గా వస్తాయని చాపర్లో కట్ చేస్తున్నాను. నేను టైం సేవ్ అవుతుందని మ్యాక్సిమం కుకింగ్కి చాపరే యూజ్ చేస్తాను. ఇక్కడ ఆయిల్ అయిపోయిందని ఆయిల్ బాటిల్లో ఆయిల్ రీఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పసుపు, ఆనియన్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించి ఆ తర్వాత టొమాటో వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. టొమాటోస్ మగ్గిన తర్వాత గ్రీన్ పీస్ వేస్తున్నాను. ఇప్పుడు కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాయిల్డ్ పొటాటోని ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటూ వేయాలి. ఇప్పుడు హాట్ వాటర్ 2 గ్లాసెస్ వరకు పోసాను. ఈ కర్రీలో వాటర్ ఎక్కువే పడతాయి. ఇంకా కర్రీ ఉడికేలోపు పూరీకి పిండి కలుపుతున్నాను. పూరీ కోసం 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని చేస్తున్నాను. ఇలా చేస్తే పూరీలు బాగా వస్తాయి. పిండి కలిపిన తర్వాత పైన ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల పిండి చాలా స్మూత్గా అవుతుంది. కర్రీ దింపే ముందు కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేసాను. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. పూరీ చేసేటప్పుడు మనం పొడిపిండి కాకుండా ఇలా ఆయిల్ వేసుకొని పూరీ చేస్తే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పాడవకుండా అలాగే క్లీన్గా ఉంటుంది. సండే స్పెషల్గా ఈరోజు మీరేం చేసుకున్నారు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.